స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు సర్కార్ అండగా నిలుస్తోంది. ఈ సంఘాల్లో ఉన్న మహిళా సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రాం అమల్లో అలసత్వం వహించవద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షల కోసం గ్రామాల నుంచి మహిళలను ఆసుపత్రులకు తీసుకురావడానికి, అలాగే వారిని ఇళ్ల వద్ద దింపడానికి వాహనాలను సమకూర్చాలంటూ సెర్పు అధికారులకు సూచించారు. ఆసుపత్రుల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. స్క్రీనింగ్ లో మహిళలకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చికిత్సను ప్రారంభించాలని తెలిపారు. స్క్రీనింగ్ జరిగే అన్ని ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో అవసరమైన మేర సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని తెలిపారు. ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రాం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహిళల ఆరోగ్యం కోసం ఈ ప్రణాళికను రూపొందించింది. నాన్ కమ్యూనికబుల్ వ్యాధులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యాన్ని అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 రబీ సీజన్కు గాను తెలంగాణలో మొత్తం 125,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా 29,860 మెట్రిక్ టన్నుల శనగలు, 37,020 మెట్రిక్ టన్నుల మినుములు, 55,285 మెట్రిక్ టన్నుల వేరుశెనగ, 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు కొనుగోలు చేయబోతున్నారు. కేంద్రం ఆమోదించిన మొత్తం పంట విలువ 894 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. రైతులను మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షించి వారి కష్టానికి తగిన పూర్తి ధర లభించేలా చూడటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ఆమోదం వల్ల తెలంగాణ రైతులు పంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తికి కొత్త ఉత్తేజం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రైతు చేసిన కష్టానికి తగిన గౌరవం, విలువ దక్కాలి అన్నదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో శనగలు, మినుములు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసే రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరబోతుంది. ఏపీలో 10వ తరగతి విద్యార్థులకు కూటమి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతోంది. ఈ నిర్ణయంతో 10వ తరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరగబోతోంది. ఈ ఫ్రీ బస్సు ప్రయాణ విషయాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చిందని చెప్పారు. అయితే అన్ని బస్సుల్లో కాకుండా కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని తెలిపారు మంత్రి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు 3,415 కేంద్రాల్లో పరీక్షలు రాయబోతున్నారు. వారు ఆర్టీసీ బస్సు ఎక్కి హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని చెప్పారు.